హే హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వన్ మోర్ మినీ బ్లాగ్. నేను ఇక్కడ వచ్చేసి ఫ్లాక్స్ సీడ్స్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. నా హెయిర్ గ్రోత్ అండ్ హెయిర్ సిల్కీ అండ్ స్మూత్ అవ్వడానికి నేను వచ్చేసి 2 cups వాటర్, 1 cup ఫ్లాక్స్ సీడ్స్ తీసుకొని ఇక బాయిల్ చేసుకుంటున్నాను. బాయిల్ చేసుకున్న తర్వాత అయితే జెల్ ప్రిపేర్ అయిపోతుంది. నాకు జెల్ వచ్చేసి కొంచెమే వచ్చింది, అందుకని నేను మళ్ళీ ప్రిపేర్ చేసుకున్నాను. మా చిన్నోడు చూడండి ఎలా ఏడుస్తున్నాడో. నేను జెల్ అయితే ఒడగొడుతుంటే ఒకటి చేయి పెడుతున్నాడు. ఇంకా జెల్ ప్రిపేర్ అయ్యాక నాకు అది సరిపోలేదని చెప్పేసి నేను మళ్ళీ స్టెయిన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఫ్లాక్స్ సీడ్స్ ని అందులో వేసి మళ్ళీ ప్రిపేర్ చేసుకున్నాను. మనం ఫ్లాక్స్ సీడ్స్ అయితే ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్ లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. వీక్లీ 1 time 2 times వేసుకోవచ్చు. మనం ఇది హెయిర్ అనేది సిల్క్ గా సాఫ్ట్ గా హెయిర్ గ్రోత్ అనేది కూడా ఉంటుంది. మనం ఇది వేసుకునేటప్పుడు మాత్రం హెయిర్ కి అనేది ఆయిల్ ఉండొద్దు, ఆయిల్ లేకుండా చూసుకోండి. ఇది వేసుకునేటప్పుడు అయితే క్లాత్ కింద పెట్టుకోండి, ఎందుకంటే ఇది మొత్తం కింద పడిపోతుంది. చూసుకొని వేసుకోండి. చాలా బాగా వర్క్ అవుతుంది. నా హెయిర్ వాష్ ఆఫ్టర్ హెయిర్ వాష్ చూసేయండి మీరు కూడా. ఇది వచ్చేసి మనం అప్లై చేసుకున్న తర్వాత 1 hour, half an hour ఉంచుకోండి. హాఫ్ అన్ అవర్ తర్వాత వాష్ చేసుకున్నా పర్లేదు. అప్పుడప్పుడు అయితే హెయిర్ కట్ చేసుకోవడం అనేది అలవాటు చేసుకోండి. 1 monthly అయినా 2 months కైనా వీక్లీకి అయినా. ఎందుకంటే హెయిర్ కట్ చేసుకుంటానే మనకి హెయిర్ గ్రోత్ అనేది ఉంటుంది. ఎందుకంటే కింద చికిలిపోతుంది కాబట్టి నేనైతే మంత్ కి 2 months కి కట్ చేయించుకుంటాను. వీక్లీ కూడా కట్ చేసుకుంటాను. మా హస్బెండ్ నాకు కట్ చేసేది. ఇప్పుడు చూడండి నా హెయిర్ వాష్ అయ్యాక నా హెయిర్ ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.